మీ జన్మరాశిని బట్టి శ్రావణ మాసంలో శివుడికి ఇలా పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పాల సముద్ర మదనంతో ఉద్భవించిన హలాహలాన్ని మహాశివుడు శ్రావణ మాసంలోనే స్వీకరించి నీలకంఠుడిగా మారినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో శ్రావణం కూడా ఒకటి. భక్తితో నమస్కరిస్తే చాలు కోరిన వరాలను ఇచ్చేవాడు కాబట్టే ఆయన బోలా శంకరుడు అయ్యాడు. జన్మరాశులను బట్టి శ్రావణంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. మరి ఏ రాశి వారు ఎలా పూజ చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారు శివుడికి ఆవు పాలు పెరుగుతో పాటు ఉమ్మెత్త పువ్వులు సమర్పించి పూజించాలి. చివరలో కర్పూర హారతి ఇవ్వాలి. వృషభ రాశి వారు శివాలయంలో లింగాన్ని చెరుకు రసంతో అభిషేకించి మల్లె సువాసన గల అగరవత్తులను వెలిగించాలి. తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి చివరిలో కర్పూర నీరాజనం ఇవ్వాలి. మిథున రాశి వారు స్ఫటిక లింగాన్ని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ఇది అందుబాటులో లేకపోతే ఏదైనా లింగానికి చందనం కుంకుమతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి వారు అష్టగంధ చందనంతో శివుడిని అభిషేకించాలి. పూర్తిగా గోధుమ పిండితో చేసిన చపాతీలు రేగు పండ్లు నైవేద్యంగా పెట్టాలి. సింహరాశి వారు పండ్ల రసానికి నీరు చక్కెర కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. జిల్లేడు పూలతో మాలను తయారు చేసి శివుడికి వేయాలి. కన్యా రాశి వారు మారేడు దళాలు రేగు పండ్లు జిల్లేడు పూలు ఉమ్మెత్త ఫలాలు గంజాయి దళాలతో పూజించాలి. కర్పూరాన్ని నీటిలో కలిపి లింగంపై పోయాలి. తులారాశి వారు బిల్వ పత్రాలు మల్లెలు గులాబీ చందనం బియ్యం నీటిలో కలిపి లింగానికి అభిషేకం చేయాలి. ఇక వృశ్చిక రాశి వారు ముందు స్వచ్ఛమైన జలంతో లింగాన్ని శుద్ధి చేసి వెన్న లేదా ఆవు నెయ్యిలో తేనె కలిపి అభిషేకించాలి. ఆ తర్వాత మళ్ళీ నీటితో శుద్ధి చేసి హారతి వెలిగించాలి. ధనుస్సు రాశి వారు ఎండు ఫలాలను నైవేద్యంగా పెట్టాలి. గులాబీలు బిల్వ పత్రాలతో ఈ రాశి వారు శివుడికి అభిషేకం చేస్తే చాలా శుభం జరుగుతుంది. మకర రాశి వారు గోధుమలతో శివలింగాన్ని కప్పి పూజించాలి. అలాగే వీటిని దానం చేస్తే అన్ని సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి. కుంభరాశి వారు తెలుపు నల్ల నువ్వులను కలిపి శివలింగంపై పోయాలి. నీటితో లింగాన్ని శుద్ధి చేసి నువ్వులు అభిషేకం చేయాలి. ఇలా చేస్తే ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. ఇక మీనరాశి వారు రావి చెట్టు కింద ఉండే శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజిస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని ఉచ్చరించాలి. చివరిగా హారతి ఇచ్చి పూజ పూర్తి చేయాలి.